హాయ్ ఎవ్రీవన్. ఈ హనుమాన్ విగ్రహం ఎక్కడుందో తెలుసా ఎవరికైనా? హనుమాన్ జంక్షన్లో ఉందన్నమాట. ఏలూరు నుంచి రావాలన్నా, విజయవాడ నుంచి రావాలన్నా 45 మినిట్స్ జర్నీ పడుతుంది. ఇది 4 రోడ్ల జంక్షన్లో ఉంటుంది కాబట్టి దీన్ని హనుమాన్ జంక్షన్ అని అన్నారు. హనుమాన్ని అక్కడ స్థాపించినప్పటి నుండి దాన్ని హనుమాన్ జంక్షన్ అంటున్నారు. అంతకుముందు దానికి వేరే నేమ్ ఉండేదన్నమాట. అసలు ఈ హనుమాన్ని అక్కడ ఎలా స్థాపించారంటే, హనుమాన్ విగ్రహాన్ని వేరే దగ్గరికి తీసుకెళ్తున్నారు ఒక ట్రాక్టర్ మీద. తీసుకెళ్తున్నప్పుడు ఆ ప్లేస్కి వచ్చాక సడన్గా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత క్రెయిన్తో వాటితో కూడా తీసుకెళ్లాలని చూశారు. బట్ అక్కడి నుంచి ఆ విగ్రహం అనేది కదలలేదు. కదలపోయేసరికి హనుమంతుడికి అక్కడ ఆ ప్లేస్ నచ్చిందేమో అని చెప్పి అక్కడ ఆ విగ్రహాన్ని పెట్టారనమాట. అప్పటి నుంచి ఆ జంక్షన్ హనుమాన్ జంక్షన్ అని పిలుస్తారు. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఈ విగ్రహం ఇది. కానీ మా చిన్నప్పటి నుంచి విన్నది మేము ఈ విధంగానే విన్నామన్నమాట. ఈ హనుమంతుడు చాలా సత్యమైన తండ్రి. ఎవరైనా ఆ ఏరియా ప్లేస్లో వెళ్ళిన వారు ఒకసారి హనుమంతుడిని దర్శనం చేసుకోండి. కొత్త కొత్త వాహనాలు కూడా అక్కడ పూజలు చేస్తారనమాట. ఎవరైనా వెళ్ళి ఒకసారి దర్శించుకోండి హనుమాన్ని. జై హనుమాన్.